హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత మనోహర్. ఈ రోజు వీడియో వచ్చేసి మన కరీంనగర్లో కొత్తగా ఓపెన్ అయింది కదా పార్క్, దాని గురించి చెప్తాను. ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే మనకి 20 రూపీస్ పర్ హెడ్ అయితే ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా సేమ్ అన్నమాట. అండ్ పార్కింగ్ ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది. జనరల్గా పార్క్కి వచ్చినప్పుడు కలర్ఫుల్గా అనిపిస్తే పిల్లలు చాలా ఇష్టపడతారు కదా, అలాంటి కలర్ఫుల్ పార్క్ అన్నమాట ఇదైతే. ఒక్కసారి మనం ఇందులోకి ఎంటర్ అయ్యామంటే మాత్రం పిల్లలు అస్సలకే రారన్నమాట, అంత బాగుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇందులో కొన్ని అయితే నార్మల్గా స్లైడర్స్ లాంటివి ఫ్రీగానే ఉంటాయి, కొన్ని ఏంటంటే పేయబుల్ ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నార్మల్గా మనకి ఎగ్జిబిషన్లో పెట్టే కొన్ని ఐటమ్స్ ఇక్కడ పెట్టారనమాట. దానికి నాకు అనిపించింది కొంచెం అమౌంట్ అయితే తీసుకుంటారేమో అనిపిస్తుంది. అనుకున్నలేదో కానీ నైట్ వరకే మళ్ళీ దానికి అమౌంట్ అయితే చెప్పేశారనమాట ఎంత అనేది. అవేంటో నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఇవైతే పిల్లలు ఆడుకోవడానికి చాలా స్లైడర్స్ అయితే ఉన్నాయి. అన్నిటికన్నా మెయిన్ నాకు బాగా నచ్చింది ఇందులో ఏంటంటే ఏ పార్క్లోనైనా కూడా మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది సరిగ్గా ఉండదు, కానీ ఇక్కడనైతే ఎక్కడ చూసినా కూడా మన టేబుల్ విత్ చైర్స్తో పాటుగా ఉన్నాయన్నమాట. నాకైతే బాగా నచ్చింది. అంటే ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే బాగుంది. పిల్లలు ఎంతసేపు ఆడుకున్నా పర్వాలేదు, మనం అక్కడ కూర్చొని చూడొచ్చు. అండ్ దీంట్లో ఫోటో షూట్ కానీ, బర్త్డే షూటింగ్ కానీ, ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటాయంట. వాటికి అన్నిటికి కూడా అమౌంట్ అయితే మనకి ముందుగా రాసేశారు, దేనికి ఎంత పడుతుంది అనేది. ఇంకా దీని అడ్రస్ వచ్చేసి మనకి గీతా భవన్ ఉంది కదా, దానికి ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట. అంటే మనకి చిన్న పార్క్ ఒకటి ఆల్రెడీ ఉంది, అది కాకుండా మనకి బస్ స్టాండ్ వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుందన్నమాట. గీతా భవన్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే టర్నింగ్లో ఉంటుంది, మనకి క్లియర్గా కనిపిస్తుందిలేండి. ఇది రెడీ కాకముందు నుంచి మా పిల్లలు అయితే స్టార్ట్ చేస్తామంట వెళ్దాము అనేసి. బట్ మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ రోజు కొన్ని మాత్రమే స్టార్ట్ చేశారు. అంటే స్లైడర్స్ ఇలాంటివన్నీ కూడా ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యాయి, బట్ కొన్ని మాత్రమే మేము వెళ్ళాక స్టార్ట్ అయ్యామన్నమాట. గంగుల కమలాకర్ వచ్చేసి ఇది మ్యూజికల్ ఫౌంటైన్ అని చెప్పాను కదా, అదొకటి ఆన్ చేశాడు. అండ్ కొన్ని అంటే పేయబుల్ గేమ్స్ అని చెప్పాను కదా, అవి కూడా ఆన్ చేసి వెళ్ళాడనమాట. తను ఆన్ చేసి వెళ్ళాక 50 రూపీస్ పడిందనమాట ఒక్కొక్క గేమ్కి. అవి ఏంటో కూడా నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, అంటే కొన్ని వర్క్స్ అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయన్నమాట. అంటే ఫౌంటైన్ చెప్పాను కదా, అలాంటివి ఇంకా కొన్ని ఫౌంటైన్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనము జిమ్ కూడా చేసుకోవచ్చు. జిమ్కి సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో చూడండి, అక్కడ మా అత్తమ్మ ఒకటి చేస్తుంది కదా, అవి ఉన్నాయి. అండ్ పిల్లలకైతే ఇలా మిలిటరీ టైప్లో అండ్ పోలీసులు చేసే కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, అలాంటివి అయితే ఉన్నాయన్నమాట. ఇవి నాకు బాగా నచ్చాయి. మా శ్రీతని కూడా దాదాపు ఇలాంటివి నచ్చుతాయి అన్నమాట. సో అవైతే బాగా ఎంజాయ్ చేశాడు. ఐఫోన్ కదా, ఇలా మేమైతే రౌండ్ వేస్తుంటే ఇది ఒకటి కన్స్ట్రక్షన్ ఇక్కడ ఆగిపోయింది కదా, దీన్ని అయితే ఓపెన్ చేయడానికి అయితే గంగుల కమలకి అయితే వచ్చాడనమాట. సో ఇలా ముందుకు వెళ్తుంటే మనకి చాలా ఉంటాయి ఇలా. సో ఇది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది చూడండి, అక్కడ చేస్తున్నారు వాళ్ళందరూ, ఇంకా ఇది కూడా కాలేదు. అండ్ మేము ఇలా ముందుకు వెళ్తుంటే 6 అలా అయిందనమాట. లైట్స్ వేశారు, సూపర్గా ఉంది యాక్చువల్గా అయితే. లైట్స్ వేసాక మొత్తం సినారియో మొత్తం మారిపోయింది, అంత బాగా అనిపించింది నాకు. అంటే బ్యాక్ సైడ్ ఫొటోస్ దిగడానికి కానీ వీడియోస్ చేసుకోవడానికి అయితే సూపర్గా ఉందన్నమాట. సో మేము ఇలా రౌండ్ అయితే వేసాము ఒకటి. సో ఇక్కడ వేసాక ఇక్కడ ఫస్ట్ ఇక్కడనే చేద్దాం అనుకున్నాం బర్త్డే, కాకపోతే అలా గ్రీనరీలో చేస్తే ఇంకా బాగుంటుంది అనేసి ఇంకొంచెం ముందుకైతే వెళ్ళామన్నమాట. సో చూడండి, ఇక్కడ చేద్దామనేసి అనుకున్నాం ఫస్ట్. ఇక్కడ ముగ్గురు ఇట్లా కూర్చున్నారు, చూడండి ఒకసారి. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మనకైతే ఇదైతే కనిపించింది అనమాట. ఇది స్టేడియం, అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ప్రోగ్రామ్స్ ఉంటే జరుగుతాయి అనమాట. ఇక్కడ అందరు కూర్చోవడానికి ఇది.
Happy birthday to you, Sasa, to you, Sasrakaram. Hey, where are you? ఇక్కడ నేను ఫేస్ కి క్రీమ్ పూసాను, అది కళ్ళలోకి వెళ్తుందేమో అని తుడుస్తున్నాను. సో ఇలాంటివి అయితే గేమ్స్ చాలా ఉన్నాయి. దీనికంటే మనకి ఎగ్జిబిషన్లో అయితే 50 రూపీస్ అలా తీసుకుంటారు. సో దీనికి ఏంటంటే తీసుకుంటారా లేదని తెలియదు, ఎందుకంటే మేము ఆల్రెడీ ఎక్కాం కానీ తీసుకోలేదు. సో ఇంకో ఇలాంటి స్లైడర్కి అయితే 50 రూపీస్ పెట్టి ఎక్కారనమాట పిల్లలు అయితే. మనకి ఎగ్జిబిషన్లో కూడా ఉంటాయి 50 రూపీస్ పర్ హెడ్ అని. సో అలాంటివి అనమాట ఇది. సో ఇక్కడైతే మన గౌరవనీయులైన గంగుల కమలాకర్ గారు అయితే వచ్చి మనకి మ్యూజికల్ ఫౌంటైన్ అయితే ఓపెన్ చేశారు. అలాగే ఇంకా కొన్ని గేమ్స్ కూడా చేశారనమాట ఓపెనింగ్. ఇంకా వీళ్ళందరూ వెళ్ళేదాకా మేము అయితే వెయిట్ చేసాము మ్యూజికల్ ఫౌంటైన్ కోసం. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా 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 బాగుంది. అంటే ఖచ్చితంగా ఇది ఉంటేనే బాగుంటుంది పార్క్లో చూడడానికి. ఏదైనా స్పెషల్గా అనిపిస్తుంది అంటే అది ఖచ్చితంగా ఈ మ్యూజికల్ ఫౌంటైన్ అనమాట. చాలా నచ్చింది నాకు. అందరూ కూర్చోండి దయచేసి. కార్పొరేటర్ ఫిరోజ్ గారికి, మాజీ కార్పొరేటర్ ఫిరోజ్ గారికి హార్ట్లీ వెల్కమ్. అఖిల్ ఫిరోజ్ గారు హార్ట్లీ వెల్కమ్. వారికి అర్జున్ భాయ్ శాంతి సత్కరిస్తున్నాడు. సౌండ్ ఇదైతే మన టీవీ షోస్లో చూస్తాం కదా, ఇదైతే ఇంకా ఓపెన్ కాలేదు. మేము వెళ్ళినప్పుడు అయితే తర్వాత ఓపెన్ అయింది. తర్వాత దీని కూడా అమౌంట్ అయితే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసినంత వరకు అయితే. ఇంకా కొన్ని రీల్స్ అలా చేసుకుని బయలుదేరామన్నమాట. మా సాస్ ఇక్కడ డాన్స్ చేస్తుండే. ఇదైతే ఖచ్చితంగా మన వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూడండి. అండ్ వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి.